ఓ వెల్కమ్ టు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. సో మనం చిన్నపిల్లలకు కూడా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. చాలా సరదాగా హ్యాపీగా చెప్పుకుందాం ఇవాటి న్యూస్ పేపర్. సో ఇవాళ డేట్ వచ్చేసి మండే, సెప్టెంబర్ 1, 2025. బేసిక్గా ఇవాళ న్యూస్ వచ్చేసి మనకి ఆ, నరేంద్ర మోడీ జపాన్కి వెళ్ళడం, చైనాకి వెళ్ళడం, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఆర్టికల్స్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్ వచ్చినాయి. అండ్ సైబర్ ఫ్రాడ్, సైబర్ రిలేటెడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మనకి ఆ, అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయి, సో దాని గురించి. అండ్ ఆల్సో ఇంకా లైక్ గవర్నెన్స్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి, పోలీస్ కమిషనరేట్ సిస్టమ్కి సంబంధించింది. అండ్ నార్త్ ఈస్ట్లో డెవిల్ వర్షిప్పింగ్, యాంటీ క్రిస్టియన్ వర్షిప్పింగ్ దానికి సంబంధించింది కూడా లైక్ చాలా క్రేజీ క్రేజీ థింగ్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అండ్ బీసీ రిజర్వేషన్, ఇలాంటి కొన్ని టాపిక్స్ అనేవి ఉన్నాయి. మనం ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ప్రతి టాపిక్, ప్రతి పేజ్ కూడా స్క్రోల్ చేసుకుంటూ వెళ్దాము. ఏదైతే ఎగ్జామినేషన్కి యూజ్ అవుతుందో అది కొంచెం బ్రీఫ్గా, ఏదైతే మ్యాటర్ ఎక్కువ ఉందో అనుకో దాన్ని చాట్ జీపీటీకి చెప్పినా నేను, అండ్ అది సమ్మరీ వచ్చేస్తుంది మనకి. సో ఆ సమ్మరీని మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. దిస్ ఇది ఎందుకంటే చాలా న్యూస్ పేపర్ అనేది డైలీ చదవాలి. డైలీ చదివితేనే మనకి టాపిక్స్ అనేవి ఎట్లా ఫ్లో అవుతున్నాయి, ఒక ఇష్యూ అనేది ఎట్లా వస్తుంది అనేది, ఎట్లా ఇవాల్వ్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ అది మ్యాగజైన్ చదవచ్చు, బట్ నా అప్రోచ్ అయితే ఇది. అండ్ నాకు ఏదైతే అర్థమవుతుందో అది మీకు సింపుల్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో సో మనం ఇవాళ ఈ పేపర్ స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ హెడ్లైన్స్ ఏంటంటే, ఇండియా చైనా కమిటెడ్ టు ఫేర్ రెజల్యూషన్ ఆఫ్ బార్డర్ ఇష్యూ. మోడీ చెప్పింది అనమాట. సో నిన్న మోడీ అండ్ జిన్పింగ్ కలుసుకున్నారు. సో అక్కడ ఏంటంటే వాళ్ళు పీస్ అండ్ ట్రాంక్విలిటీ బిట్వీన్ ద టూ నేషన్స్. ఇంకోటి ఏంటంటే క్రాస్ బార్డర్ మధ్యలో మనకి క్లాషెస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో వీళ్ళ బేసిక్ స్టేట్మెంట్ ఏంటంటే అన్నదమ్ముల భూమి మధ్యలో కూడా మనకి క్లాషెస్ వస్తూ ఉంటాయి, బట్ బంధం బంధమే. సో అట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అండ్ నరేంద్ర మోడీ కూడా ఒక స్టేట్మెంట్ ఏంటంటే పీపుల్ టు పీపుల్ టైస్ త్రూ డైరెక్ట్ ఫ్లైట్స్ అండ్ వీసా ఫెసిలిటేషన్ పెంచాలి అని కూడా చేసారు. అలాగే కైలాష్ మానస సరోవర్ యాత్రకు సంబంధించింది కూడా రెజ్యూమ్ అంటే అన్ని పనులు యథాతథంగా కొనసాగుతున్నాయి అన్నమాట. సో ఫ్రెండ్లీ థింగ్స్ అనేది జరగబోతున్నాయి అని చెప్పేసి ఓవరాల్ ఆర్టికల్ అది ఇచ్చారు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు బీసీ రిజర్వేషను తెలంగాణ అసెంబ్లీలో 50%కి మించి యాక్చువల్గా బీసీ ఉండకూడదు. బట్ వీళ్ళు చేద్దాము అని అనుకుంటున్నారు. అండ్ దే ఆర్ గోన్ అమెండ్ తెలంగాణ పంచాయత్ రాజ్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అండ్ 42% బ్యాక్వర్డ్ క్యాస్ట్కి రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు. అంటే మండల్ కమిషన్ దాని ప్రకారం ఏంటంటే 50% కన్నా గ్యాప్ ఉండకూడదు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కలుపుకొని కూడా నాట్ మోర్ దెన్ 50% రిజర్వేషన్ పెట్టకూడదు. దీనికి సంబంధించింది మనకి తమిళనాడు గవర్నమెంట్లో కూడా నీటికి సంబంధించిన ఇష్యూస్ అయినాయి. సో రిజర్వేషన్ వల్లనే ఈ ఇష్యూస్ అనేవి అయినాయి అనమాట. దానికి సంబంధించింది చూద్దాము ఆ బిల్ అది యాక్ట్ అయిన తర్వాత ఏంటి అసలు. ఎందుకంటే దాట్ సీమ్స్ టు బి అన్కాన్స్టిట్యూషనల్ అని కూడా చాలా అంటే రిజర్వేషన్ 50% దాటకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి అన్నారు. బట్ బీహార్లో మనకి దాటింది, ఇంకా వేరే మహారాష్ట్రలో దాటింది. సో ఇష్యూస్ అయితే ఉన్నాయి. విల్ సి దాన్ని ఎట్లా ఇవాల్వ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం మనం. సో ఇక్కడ సీఎం హరీష్ ఎంగేజ్ ఇన్ వరల్డ్లీ డ్యూల్స్ ఓవర్ కాళేశ్వరం గోస్ కమిషన్ రిపోర్టు. ఇక్కడ ఏంటంటే మనకు అసెంబ్లీ సమావేశాలు అయినాయి కాబట్టి, అండ్ వర్షాకాలం కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అసలు పనికిరాని ప్రాజెక్టు, ఎందుకు గట్టిల్లో ఏందో అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ పాతదైన బీఆర్ఎస్ గవర్నమెంట్ మీదకి దుమ్మెత్తి పోద్దామని ట్రై చేస్తుంది. అట్ ద సేమ్ టైం కాళేశ్వరం ప్రాజెక్ట్ దేనికోసం అసలు ఒక టార్గెట్ పెట్టుకొని చేసిందో ఆ టార్గెట్స్ని అచీవ్ చేయలేకపోయింది. ఇంకేమైందంటే పైసలు కూడా, రెవెన్యూ కూడా లాస్. మనం ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిదా చెడ్డదా, అసలు మంచిగా అనడానికి పాయింట్స్ ఏంటి, చెడ్డ అనడానికి పాయింట్స్ ఏంటి అని కూడా మనం చూసుకుందాం ఇప్పుడు. సో దానికి సంబంధించిన ఓవరాల్ ఆర్టికల్ ఇట్ ఈస్ అంటే మీద మినిస్టర్స్ ఇట్లా అన్నారు, అక్కడ నుంచి ఇట్లా నుంచి అట్లా అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. బట్ అది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదా చెడ్డదా, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అని చెప్పేసి యానిమేషన్ వీడియో కూడా, అంటే మ్యాపింగ్ కూడా ఈ వీడియోలో ఉందన్నమాట. సో ఈ వీడియో ఒకరు పెట్టారు యూట్యూబ్లో. సో దానికి సంబంధించింది ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందన్నమాట. మనకి బేసిక్గా గోదావరి రివర్ స్టార్ట్ అయింది కదా ఇక్కడ మహారాష్ట్రలో.
అక్కడ నుంచి మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది. సో నార్థన్ సైడ్ ఆఫ్ లో గోదావరి నది ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్లో మనకి మంజిరా నది ఫ్లో అవుతుంది అనమాట. అక్కడ పైనుంచి ప్రాణహిత వస్తుంది మనకి. ప్రాణహిత. అండ్ ఇక్కడ ఇంటర్జెక్షన్ ఉంది కదా, ఈ ఇంటర్జెక్షన్ దగ్గరనే మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే ఆ, అంటే ప్లాన్ చేసారు అనమాట. సో ప్రాణహిత నుంచి చేవెళ్ళకి అనమాట. అక్కడ ఏంటంటే భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అది ఇది ఇచ్చాడు. సో ఈ వీడియోలో మీకు ఏ వీడియో అంటే ఏ నది ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది, ఎక్కడెక్కడ బ్రిడ్జులు కట్టిర్రు అని చెప్పేసి. సో మనకు అనుకున్నాం కదా, వెన్గంగా నది వారధా నది రెండు వచ్చి ప్రాణహిత నది అవుతుంది అనమాట. సో ప్రాణహిత నది వచ్చిన తర్వాత అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు, ఎందుకంటే గోదావరి అనేది వాటర్ ఎక్కువ అవుతాయి. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చేసరికి ఏంటంటే గోదావరి వాటర్ అనేది శాతం అనేది తగ్గుతుంది అనమాట. సో అట్లా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కట్టిర్రు. సో బేసిక్ Guess what? 3 hours. మొత్తం సైట్లో ఇది ఉంటుంది అనమాట. సో దట్స్ అ ఓవరాల్ థింగ్. ఇక్కడ మనం నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల అసలు అసలు ఓవరాల్గా ఏంటి అని అనుకుంటే, ఇక్కడ కాంగ్రెస్ సైడ్ మనకి రేవంత్ రెడ్డి అండ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ మనకి ఏం చెప్పకుండా తొమ్మిది థర్టీ నుంచి మేడిగడ్డ ప్రాజెక్ట్కి ఎట్లా తీసుకొచ్చారు అంటే హయ్యర్ నుంచి లోవర్ ప్రాంతానికి తీసుకొచ్చారు అనమాట. వీళ్ళ ఐడియా ఏంటంటే, ఏదైతే లోవర్ సైడ్ ఉందో, లోవర్ సైడ్ తెస్తే వాటర్ అనేది స్టోరేజ్ ఎక్కువ చేయొచ్చు. సో అట్లా మనకు వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ పెరుగుతుంది అని చెప్పేసి తూమి థర్టీ నుంచి మేడిగడ్డ వరకు తీసుకొచ్చారు అనమాట. ఇక్కడ ఇచ్చిర్రు. సో ఈ మ్యాప్ అనేది మనం చూద్దాము. అండ్ ఫస్ట్ అసలు ఏమైతుంది అంటే, బీఆర్ఎస్ హరీష్ రావు అప్పుడు అంటే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు కదా, అది గోస్ కమిషన్ నివేద అంటే గోస్ కమిషన్ చెప్తే ఏంటంటే, ఇది ఫాల్ట్ ఎగ్జిక్యూషన్ అయింది ప్రాజెక్టు, అసలు మంచిగా కాలేదు, ఏంటో ఏమో అని చెప్పేసి అట్లా లైక్ ఇది చాలా మిస్లీడింగ్ ఉంది, ఇది మా మీద దుమ్ము, ఇది రాజకీయ ప్రయోజనాల కోసమే దుమ్ము ఎత్తాలని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే, దాంట్లో మెయిన్ ఏంటంటే లొకేషను, మీరు తుమ్మిది అట్టి ఉంది కదా నార్థన్ సైడ్లో, అక్కడ నుంచి మేడిగడ్డకి ఎందుకు తీసుకొచ్చారు అట్లా. ఆ మేడిగడ్డ చేయబట్టి మళ్ళీ ఇంకో సైడ్ వెళ్ళాలి వాటర్, అది లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాలి అంటే ఒక 1/2 కిలోమీటర్ అంత హైట్ లేపాలి. సో దానికి మనకి టర్బైన్స్ కావాలి, ఇంజన్స్ కావాలి, పవర్ అంతా వేస్ట్, మనీ అంతా వేస్ట్ అని చెప్పేసి ఇట్లా అంటున్నారు అనమాట. అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే, 2007 మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు అనమాట. దాని మెయిన్ ఇంపార్టెంట్ అంటే థింగ్ ఏంటంటే, మహారాష్ట్ర నుంచి వచ్చే గోదావరి రివర్ ఏదైతుందో అది డ్రాట్ ప్రోన్ ఏరియాస్. ఎందుకంటే తెలంగాణలో అప్పుడు ఆ, మనకి వాటర్ స్కార్సిటీ అనేది చాలా ఉంది ఇప్పటికీ. లైక్ నార్థన్ పార్ట్లో చాలా వాటర్ స్కార్సిటీ అనేది ఉంటుంది. సో అట్లా వీళ్ళు ఏమనుకున్నారంటే, మనకి మెయిన్ రివర్ ఉంది ఏంటి, గోదావరి రివర్. సో ఆ గోదావరి రివర్ని మనం తెలంగాణ మొత్తంలో ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనే థాట్లే వాళ్ళ మనసులో కదిలిందనమాట. సో అప్పుడు ఏమైందంటే, వాళ్ళు తుమ్మిడి దట్టి నుంచి క్లియర్ అంటే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తెచ్చుకొని మేడిగడ్డ అంటే డీపర్ డౌన్ స్ట్రీమ్ ఉన్నకి చేసిర్రు అనమాట. అది ప్రాజెక్ట్ టైం 2016 నుంచి 2019, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేపట్టిండు. సో అది 3 ఇయర్స్లో అయిపోతుంది అనుకున్నాం. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లెక్క ఉందన్నమాట. సో దాని తర్వాత ఏమైందంటే, స్ట్రక్చరల్ డ్యామేజ్ వచ్చినాయి మనకు, చాలా న్యూస్ పేపర్లలో కానీ యూట్యూబ్ వీడియోస్లలో కూడా చూసినాం. అది ఎక్కడ పడితే అక్కడ పిల్లర్స్ కూలిపోతున్నాయి అది ఇది అని చెప్పేసి. అప్పుడు ఏం చేసారంటే, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు ఏమైతుంది ఆ ప్రాజెక్ట్లో, ఎక్కడి వరకు వచ్చింది, ఏంది కథ అని చెప్పేసి తెలుసుకోవడానికి పెట్టింది అనమాట. దానివల్ల ఏమైంది అసలు ఓవరాల్గా ఇది మ్యాటర్, నార్త్లోని కొంచెం పైన కిందికి తెచ్చారు, ఆగమనం చేసారు. దానిపైన ఏ రివర్స్ ఉన్నాయి, ఏ ప్రాజెక్ట్ ఉన్నది అనేది ఈ వీడియోలో మనకి క్లియర్గా ఉంది. సో ఆ వీడియో కూడా మీరు తర్వాత చూసేయండి. ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో అది. నెక్స్ట్ మనకి బెనిఫిట్స్ ఏంటంటే, 37 lakh acres కి ఎస్పెషల్లీ నార్దర్న్ తెలంగాణ డ్రాట్ ప్రోన్ ఏరియాలో చేద్దాం అనుకున్నారు. అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా, అండ్ ఐటీ పార్క్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అండ్ ఫార్మసికల్ ఇండస్ట్రీస్ కానీ, టెక్నికల్, ఎందుకంటే మన కంపెనీస్ కానీ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ కావాలంటే వాటర్ కావాలి. సో తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే అగ్రికల్చర్ లేదా ఇండస్ట్రీ లేదా సర్వీసెస్ మూడు కావాలి. సో అగ్రికల్చర్ ఇండస్ట్రీలో మనం చేయొచ్చు మంచిగా.
అంటే పైసలన్నీ ఎవరికి బిజినెస్ మ్యాన్లకు వాళ్ళకి వీళ్ళకి వచ్చేది. సో దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్లో మనం పెట్టుబడులు పెట్టాలి. మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలంటే వాటర్ కావాలి, బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ కావాలంటే. సో మెయిన్గా డెవలప్మెంట్ కావాలంటే వాటర్ కావాలి. వాటర్ కావాలంటే మన మెయిన్ సోర్స్ రివర్. సో దానిలోకి వెళ్ళి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అది. సో ఇక్కడ వాళ్ళు అనుకున్నారు, బట్ లాసెస్ ఏమైందంటే వాళ్ళు ఇనిషియల్ కాస్ట్ 80,000 crores అనుకున్నారు. బట్ తర్వాత ఏమైందంటే అది ఇంకా 1.4 ల్యాక్ క్రోర్ కాకుండా ఇంకా అంటే కొన్ని రీసెంట్ ఎస్టిమేట్ 1.6 lakh crore అవుతుంది ఆ కంప్లీట్ చేయడానికి కూడా అన్నారు అనమాట. సో దీన్ని చేయబట్టి ఏమైంది, తెలంగాణ గవర్నమెంట్ మీద అప్పుల భారం అనేది పడింది. సో బికాజ్ అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఉంది కాబట్టి, అది లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి మనకి 24 గంటలు పంపింగ్ చేయాలన్నమాట కింద నుంచి వాటర్ పైకి తీసుకోవడానికి. సో దానికి ఎలక్ట్రిసిటీ కాస్ట్ కూడా చాలా క్రోర్స్ అయినాయి అనమాట యాన్యువల్లీ. ప్లస్ కొంతమంది ఎట్లయితే నార్థన్ రీజియన్లో విలేజెస్ ఉన్నారో వాళ్ళని కూడా మనం తరలించాలి. సో దానికి సంబంధించింది కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది. సో వాటర్ అవైలబిలిటీ కూడా అంత లేదు అని చెప్పేసి కొంతమంది అంటారు అనమాట క్లియరెన్స్లో. సో ఆపర్చునిటీ కాస్ట్ అనేది లోకల్ ఇరిగేషన్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ఇవన్నీ సస్టైనబుల్ అవుతాయి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అదంతా సస్టైనబుల్ కాదు ప్రాజెక్ట్ అనేది, అప్పులే తెచ్చింది కానీ ఏం చేయలే, వాటర్ చేయలే అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ దిస్ గోస్ కమిషన్ రిపోర్ట్. అది ఇది అంతే. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, సీఎం వాస్ టు యాక్ట్ ఆన్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇర్రెగ్యులారిటీస్. సో కాళేశ్వరం అనేది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. అంటే కింద లోవర్ ప్రాంతంలో ఉన్న నీళ్ళు పైకి తేవాలి. సో అది మ్యాటరు. సో దానికోసం టన్నెల్స్ కట్టిరు, అది కట్టిరు, ఇది కట్టిరు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చాడు వీడియోలో. ఇది నేను వేరే అకౌంట్ నుంచి లాగిన్ అయినా, సో నాకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. సో దానికి అడ్వర్టైజ్మెంట్ కాకుండా ఉండాలంటే మనం వేరేకి వెళ్దాము. సో ఆర్ఎల్స్ మనం ఆ వీడియో నేను లింక్లో పెడతాను. సో మీరు చూసుకోండి. సో నెక్స్ట్ మనం పేపర్కి వెళ్ళిపోదాం. ఆ, ఖైరతాబాద్ గణేష్. నెక్స్ట్ యాదగిరిగుట్టకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది ఫర్ సర్వీస్, టెంపుల్ సర్వీసెస్కి. ఇంకా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, చెట్లు కూలిపోతున్నాయి, దాని గురించి ఇచ్చాడు. ఆ, ఇంకా హైదరాబాద్లో డాష్ క్యామ్స్ ఎమర్జింగ్ యాజ్ వైటల్ టూల్స్ అని కూడా ఒక ఆర్టికల్ ఇచ్చిండు. ఏంటంటే ఎవడు పడితే వాడు కారుకి అడ్డంగా కావాలని ముందు అంటే డ్రైవ్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి అడ్డంగా నిలబడడం, సడన్గా వచ్చి పడిపోతారు అనమాట యాక్సిడెంట్ అయినట్టు. అండ్ మనం డ్రైవర్స్ కూడా భయపడి పైసలు ఇస్తారు, పైసల కోసం వాళ్ళు అట్లా చేస్తారు అనమాట. డాష్ క్యామ్ ఉంటే మనకి చాలా సేఫ్ అని చెప్పేసి దే ఆర్ సెయింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కర్ణాటక, బెంగళూరు రీజియన్స్లో కూడా ఇట్లా కార్ పోతుంటే, ఏదో వెహికల్ పోతుంటే అర్ధరాత్రి పూట సడన్గా వచ్చి కార్ మీద పడ్డట్టు చేస్తారు. అండ్ లైక్ మనీ కలెక్ట్ చేయడానికి అనమాట. డాష్ క్యామ్స్ ఉంటే ఏంటంటే మనం సేఫ్టీగా ఉన్నట్టు. సో పోలీస్ వాళ్ళకైనా జ్యుడిషియరీకైనా డాష్ క్యామ్లో రికార్డ్ అయిన ఏదైతే వీడియో ఫుటేజ్ అది చూపిస్తే ఇట్స్ బెటర్. సో నెక్స్ట్, బ్రా బ్యాంక్ స్కామ్ చేశారంట 13 crores అందరు కలిసి. ఆ, మిగతా ఆర్టికల్స్ అంత ఏం లేవు. బ్లాక్ జాగరీ మన దగ్గర బ్యాన్, సో అది పట్టేసారు అనమాట. అంటే బ్లాక్ జాగరీ నుంచి సారాయి చేస్తారు, విచ్ ఈస్ ఇల్లీగల్ రైట్ నో. అండ్ నెక్స్ట్, ఎడ్యుకేషన్ ప్లస్లో సంథింగ్ ఇచ్చాడు, క్యూరియాసిటీ పెంచాలి అది ఇది అని చెప్పేసి. ఇంకా ముందుకు పైకి వెళ్ళిపోతే, సీఎం క్రిటిసైజెస్ బీఆర్ఎస్ ఫర్ నాట్ సపోర్టింగ్ బీసీ కోటా ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్స్. అది ఇంకా అది క్రిటిసిజం, వాడి మీద వీడి మీద వాడు, లైక్ సంథింగ్ సంథింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ద ఎండ్ మనకి ఏదైనా వచ్చినప్పుడు విల్సి, అదర్వైజ్ మనకి అంత పనికిరాదు. అండ్ ఎందుకంటే దాని ప్రాక్సిమిటీ అది ఎంత అవసరమో అంతా మనం తెలుసుకున్నాం అన్నమాట. సో ఇది అంటే రాజకీయ యాంగిల్లో, రాజకీయ కోణంలో ఇచ్చాడు, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్, ఫుల్ ఫ్లోలో ఉంది సింగూర్ ప్రాజెక్టు సంగారెడ్డిలో. మంచిగా 7 గేట్స్ ఎత్తి పడేసారు అనమాట, మంచిగా పోతానే అనమాట. ఏపీలో మనకి పవర్ ప్రొడ్యూస్ చేయడం కోసం ఐడల్ పవర్ని అంటే ఫోకస్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుంది. దానికోసం దాని కెపాసిటీ కూడా పెంచాలని చెప్పేసి అనుకుంటుంది. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర మేబీ హైడల్ పవర్కి సంబంధించిన టర్బైన్స్, స్టేషన్స్ అవి పెట్టబోతున్నారు అనమాట. హైడల్ అండ్ థర్మల్ స్టేషన్స్. సో వాటి వల్ల 100 మెగా మెగా యూనిట్స్ పర్ డే ఎంత సంథింగ్ విద్యుత్ తయారు చేయబోతున్నారు అనమాట. సో దట్ ఈస్ వాట్. నెక్స్ట్, స్క్రోల్ చేస్తే మనకి ఇవాళ
ఇంకోటి ట్రాక్టర్ రన్ అయిందంట, చచ్చిపోయారు చిన్నపిల్లలు ముగ్గురు. సో గణేష్ చతుర్థి జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసింది, ఇండియాస్ ఎకనామిక్ చర్న్ ద నెక్టర్ ఆఫ్ గ్రోత్. ఇక్కడ ఏంటంటే మన యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోల్ అండ్ గ్యాస్ ఈయన రాసిండు కాబట్టి హీఈస్ గ్లోరిఫైయింగ్ ద గవర్నమెంట్ ఇన్ వేరియస్ వేస్ రిగార్డింగ్ ద ఎనర్జీ సెక్టర్. ఎనర్జీ సెక్టర్ సంబంధించింది ఓ అది ఓ ఇది అని చెప్పేసి, అంటే ఉన్న ఫ్యాక్చువల్ డేటా అని ఆయన ఆ, ఒక ఎస్ఏ రూపంలో మనం ముందు పెట్టిండు అనమాట. మనం ఏ పాయింట్ మిస్ చేయకుండా విల్ కవర్ మంచిగా బ్రీఫ్గా సింపుల్గా అన్ని పాయింట్స్ కవర్ అయ్యేటట్టు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఆ, ఎప్పుడైతే మనకి కష్టాలు అన్ని ఎప్పుడైతే చర్నింగ్ వచ్చిందో, ఎప్పుడైతే మనం నలిగిపోతున్నామో, అప్పుడు మన దేశం అనేది ఒక కొత్త రకమైన డెవలప్మెంట్ని చూసింది అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. అవర్ ఎకనామిక్ చర్న్స్ హ్యావ్ ఆల్వేస్ ప్రొడ్యూస్ రిన్యూవల్. ఎట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 పాండమిక్ వచ్చింది. ఆ పాండమిక్ చేయబట్టి ఇండియాలో డిజిటల్ రెవల్యూషన్ అనేది వచ్చింది. సో అందరూ మంచి ఇంటర్నెట్ వాడుకుంటున్నారు, డిజిటల్ పెరిగింది. అదే కోవిడ్ రాకపోయి ఉండుంటే ఇది అంత పెనిట్రేషన్ అనేది ఉండకపోయేది కాదు అనేది కూడా ఒక ఫ్యాక్ట్. నేను ఇంకో దీన్ని కొంచెం కలిపి చెప్తాను. సో ఇది మీతో వాళ్ళు డెడ్ ఎకానమీ అది అనడం మంచిది కాదు, అది అసలు రాంగ్ అని చెప్తున్నాడు ఆయన. ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ జీడిపి నెంబర్స్ అనేది రియల్ జీడిపి 7.8% ఇన్ Q1 గ్రో అయిందంట. వెరాజ్ నామినల్ జీడిపి 8.8% ఏమో గ్రోత్ అయిందంట. అసలు నామినల్ జీడిపికి రియల్ జీడిపికి తేడా ఏంటి అంటే మనం స్టాటిక్ సిలబస్లో మనకు కవర్ అయిపోతుంది. రియల్ జీడిపి అంటే ఏంటంటే బేస్ ఇయర్కి తీసుకొని ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తారనమాట. వెరాజ్ నామినల్ జీడిపి అంటే ప్రస్తుతానికి ఎంత కాస్ట్లు ఉన్నాయి అని చెప్పేది నామినల్ జీడిపి. సో రియల్ జీడిపి ఏంటంటే ఒక బేస్ ఇయర్, ఓ ఈ అప్పుడు కందిపప్పు ఒక ఒక 100 రూపాయలు ఉండే, ఇప్పుడు ఒక 120 అయింది. సో 20 రూపీస్ ఇన్ఫ్లేషన్ అయింది అని చెప్పేసి అది అడ్జస్ట్ చేసేసుకొని చెప్పేది అనమాట. వేరే అది ఇంకోటి ఏంటంటే కందిపప్పు 100 రూపాయలు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అని చెప్పేది అది. సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో అదనమాట బేసిక్ కాన్సెప్ట్. మనకి ఇంకా ఓవరాల్గా ఏంటంటే ఇండియా అనేది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది, అంటే అయ్యింది ఆల్రెడీ. ఇంకా మనం ముందుకు కూడా వెళ్ళిపోతున్నాం. మనం యునైటెడ్ స్టేట్స్ని చైనాని తన్నుకొని పైకి లేస్తున్నాము. అండ్ జర్మనీని కూడా మనం పైకి లేచినాము. అంటే ఇంత ఫోర్త్లో ఉన్న మనం కిందికి అనేసి మనం థర్డ్ ప్లేస్ని దక్కించుకున్నాము. సో ఇది చాలా మంచి విషయము. అండ్ అండ్ 24 crores పీపుల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటపడ్డారు. 2013 అంటే ఒక లాస్ట్ 10 years నుంచి ఇప్పుడు చూస్తే 24 కోట్ల మంది, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10% to 12% ఆఫ్ ద పీపుల్ బయటపడ్డారు అంటే ప్రాపర్ పావర్టీ నుంచి. అండ్ మనకి లాస్ట్ మైల్ డెలివరీ ప్రతి ఒక్క విలేజ్కి డెలివరీ అవుతుంది, కరెంట్ వస్తుంది, హర్ ఘర్ బిజిలీ ఉంది, సోలార్ టెక్నాలజీ ఉంది, అండ్ డిజిటల్ కనెక్టివిటీ ఉంది. అసలు ఇండియా ఈజ్ బిల్డింగ్ ఎ మ్యారథాన్ ఎకనామీ, అంటే ఉరుకుతూనే ఉన్నాం మనం, వీఆర్ డెవలపింగ్ అని అక్కడ వరకు ఇచ్చాడు అనమాట. అండ్ మనం థర్డ్ లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్ కూడా, అండ్ ఫోర్త్ లార్జెస్ట్ రిఫైనర్ కూడా, అండ్ ఫోర్త్ లార్జెస్ట్ లిక్విడ్ నేచురల్ గ్యాస్ కూడా మనం ఇంపోర్టర్ చేస్తున్నాం, ఇంపోర్టర్ ఇన్ ద వరల్డ్. అంటే ఫోర్త్ లార్జెస్ట్ రిఫైన్ చేసి పంపిస్తున్నాం, ఇంపోర్ట్ కూడా చేస్తున్నాం. అండ్ మనం 5.2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అనేది చేస్తున్నాము అని చెప్పేసి. 5.2 మిలియన్ బ్యారెల్స్ అంటే అప్రాక్సిమేట్లీ 160 లీటర్స్ అంట, 158 లీటర్స్. అంటే ఒక మన చిన్న ఇంటి దగ్గర ఒక డ్రమ్ ఉంటుంది కదా, 160 లీటర్స్ అంత డ్రమ్ అనమాట బ్యారెల్ అంటే. సో ఇక్కడ ఇమేజ్ కూడా చూపిస్తా చూడండి. ఆ, ఇది బ్యారెల్స్ అనమాట. ఓ చాలా చూడడానికి చాలా ఓల్డ్ ఉన్నాయి కదా, సో అప్పటి ఇట్లానే ఉన్నాయి బ్యారెల్. బ్యాలర్ బ్యారెల్ ఇంటూ లీటర్ అప్రాక్సిమేట్లీ 158.987 లీటర్స్ అనమాట. వన్ బ్యారెల్లో అంటే 160 లీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో అది అట్లా మనం రోజు 5.2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే తెప్పించుకుంటున్నాము. మనకి అంత రిఫైనింగ్ కెపాసిటీ ఉంది. అండ్ అట్లనే కూడా సెడిమెంటరీ బేసిన్స్ కూడా మనం క్రిటికల్ మినరల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, నోకో ఏరియాస్ని పెట్టినాం, లైసెన్సింగ్ పాలసీతో బాగా చేస్తున్నాం. అంటే ఇక్కడ ఓవరాల్గా మనకి ఎనర్జీ సెక్టార్లో ఏమేమి తెచ్చింది గవర్నమెంట్, అసలు ఓవరాల్ స్టాటిస్టిక్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట ఈ పేపర్లో, ఈ ఆర్టికల్లో.
అండ్ మళ్ళీ ఎనర్జీ స్టోరీ అనేది ఓన్లీ హైడ్రో కార్బన్సే కాదు, మనం ఇథనాల్ బ్లెండింగ్ కూడా చేస్తున్నాం. మనం 1.5% నుంచి అరౌండ్ 20%కి పెంచినాం. అప్పుడు మనకి స్టార్ట్ చేసినప్పుడు ఇథనాల్ బ్లెండింగ్ ఓన్లీ 1.5 ఉండే, ఇప్పుడు అరౌండ్ 20% ఇథనాల్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మనకి ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గించుకున్నాం. అంటే వేరే కంట్రీస్ నుంచి మనకి ఆయిల్ వస్తుంది కదా, ఈ బ్లెండింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫార్మర్స్కి, మనకి ఆ, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పైసలు వస్తున్నాయి. అట్లనే మనం కూడా ఇంపోర్ట్ తగ్గించుకుంటున్నాం కాబట్టి మనకు కూడా చాలా సేఫ్టీ, మనకు చాలా పైసలు మిగులుతాయి అట్లా. ఇంకోటి ఏంటంటే ఇది ఏదైతే మన వేరే కంట్రీస్ అంటున్నాయో రష్యా నుంచి ఇండియా చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నది, అది చాలా అవాస్తవం. ఎందుకంటే మనం అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాము. ఇండియా అనేది ఏ రూల్ని బ్రేక్ చేయలేదు. అండ్ మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా. అండ్ ఇది ఇప్పుడే కాదు, యుక్రేనియన్ కాన్ఫ్లిక్ట్ ముందు నుంచి కూడా వీఆర్ ముందు నుంచే ఉన్నాము అట్లా. అండ్ ఎప్పుడైతే మనకి యుక్రెయినియన్ కాన్ఫ్లిక్ట్ వచ్చిందో అప్పుడు ప్రపంచం మొత్తం ఆయిల్ ప్రైసెస్ అనేది పెరిగినాయి. బట్ మన దగ్గర అంత స్టేబుల్ అయి ఉంది. ఎందుకంటే అది ఏదైతే ప్రెషర్ వచ్చిందో అది గవర్నమెంట్ తీసుకున్నది. ఒక్కొక్కసారి పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ లైక్ ఈ ఆయిల్ ఏదైతే భారత్ పెట్రోలియము, హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం యూనిలీవర్ లిమిటెడ్ ఇవన్నీ ఉన్నాయో అవి ₹10 per లీటర్కి లాసెస్ వచ్చినా కానీ గవర్నమెంట్ అనేది కంపెన్సేట్ చేయగలిగినాయి. సో మనకు అంత కెపాసిటీ ఉంది. అండ్ మనకి ఎప్పుడు కూడా ఒక్క సింగిల్ రీటైల్ అవుట్లెట్ అంటే ఒక్క పెట్రోల్ బంక్ కూడా అది డ్రై అవ్వలేదు. వీఆర్ ఆల్వేస్ మంచిగా తడిగా ఉన్నాయి స్టేబుల్ ప్రైజెస్ తోటి. అండ్ మనకి వసుదైవ కుటుంబం అనే కాన్సెప్ట్ మన రూట్స్లోనే ఉన్నది. సో మనకి ఇంకా ఆ, మంచిగా సెమీ కండక్టివ్స్, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్స్, డిఫెన్స్లో కూడా మనం ముందుకెళ్తున్నాం. సో ఇవన్నీ ఏంటంటే వీ కెన్ రైట్ ఇట్ మంచిగా ఒక ఎస్ఏలో బాగా రాయొచ్చు అనమాట. ఇండియన్ డెవలప్మెంట్ అంటే ఫిలాసఫికల్ ఎస్ఏ కాకుండా ఇంకో ఎస్ఏ ఎప్పుడైతే ఇస్తారో అది ఇప్పుడు ఇవన్నీ ఏదైతే ఒక 5 పాయింట్లు గుర్తుండవు దీంట్లో, ఎనర్జీ సెక్టార్లో. సో అది మనం రాసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం విల్ బి డెవలపింగ్ అనమాట. సో అట్లా ఈ ఆర్టికల్ అనేది చాలా మంచిగా హోలిస్టిక్ ఇచ్చిండు. ఇది మస్ట్ రీడ్ ఆర్టికల్. మనకి ఎనర్జీ సెక్టార్ గురించి ఒక మంచి అవగాహన వస్తుంది అనమాట. అండ్ ఇండియా స్కోర్ బోర్డ్ కూడా 2038 వరకు మనం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే అంటే అఫోర్డబిలిటీని బట్టి వేరియస్ కంట్రీలో ఎంత ఎంత ఉంది అని చూసుకుంటారు. సపోజ్ ఇక్కడ ఒక లీటర్ వాటర్ బాటిల్ ₹20. అమెరికాలో అదే లీటర్ బాటిల్ ఒక $5 వేసుకున్నాం. అట్లా ₹100 అంటే అఫోర్డబిలిటీ టర్మ్స్లో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం అనమాట. సో అది కూడా మనం దాని టర్మ్స్లో మనం వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ అవ్వబోతున్నాం. ప్రస్తుతానికి అయితే 142 ప్లేస్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. బట్ 2038 అంటే ఇంకొక 20 ఇయర్స్లో, అరౌండ్ 20 ఇయర్స్లో మనం విగానో 20 ఇయర్స్ అట్లా 13 ఇయర్స్, సారీ 25 నుంచి 38, ఇంకో 13 ఇయర్స్లో మనం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం. అండ్ మనకి పాస్ట్లో చాలా డౌట్స్ వచ్చినాయి. బట్ ఇండియా అనేది రెసిలియంట్గా మనం గ్రీన్ రెవల్యూషన్ చేసుకున్నాం, మన ఐటీ రెవల్యూషన్ చేసుకున్నాం. అండ్ మన ఎడ్యుకేషనల్లో మార్పులు తెచ్చుకున్నాం. సో మనం రిలెంట్లెస్, మనం తోపిగా మనల్ని ఆపేటోడు లేడు అన్నట్టు ఇక్కడ చెప్పిండు అనమాట కంక్లూజన్ పాయింట్స్. నెక్స్ట్, యుక్రెయిన్ ఇస్ అ బ్యాటిల్ బిట్వీన్ అమెరికా అండ్ వాషింగ్టన్. ఇది ఓవరాల్గా సోర్స్ అది ఇచ్చిండు. బట్ ఏంటంటే కంటెక్స్ట్ ఏంటంటే యుఎస్ ఉంది, ఐ మీన్ ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ ఈజ్ యాంటీ అమెరికన్ లాగా అవుతుంది కథ. ఆ, అసలు వార్ అనేది అమెరికాకి వాషింగ్టన్, అమెరికా అంటే ట్రంప్, వాషింగ్టన్ అట్లా అని ఇచ్చింది అనమాట. అట్లా వచ్చేటట్టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి అమెరికాని కిందికి పడేస్తున్నాడు ట్రంప్, అసలు సెన్స్ లేదు అంటే ఒక రకంగా నెగిటివ్గా రాశాడు అనమాట ఆర్టికల్లో. ఇది మనం విల్ సమ్మరైజ్ ఇట్ యూజింగ్ చాట్ జీపీటీ. సో ఇక్కడ అలాస్కా మీటింగ్ అయింది కదా, దాని గురించి ఇచ్చిండు అనమాట. మనం చూద్దాం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ట్రంప్ రాకముందు అంటే 2024 ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏమైందంటే ట్రంప్ యుక్రెయినియన్ వార్ని ఇమీడియట్గా మేము తీసేస్తాము అండ్ 67 అప్పుడు 66% ఆఫ్ అమెరికన్ నెగోషియేటెడ్ సెటిల్మెంట్ చేస్తాము అండ్ ఏదైతే యుక్రెయిన్ ఉందో యుక్రెయిన్ రష్యా మధ్యలో వార్ నాపి పీస్ ఎస్టాబ్లిష్ చేస్తా అని గొప్పగా చెప్పుకున్నాడు అనమాట 2024 క్యాంపెయిన్లో. ఇప్పుడు ఏమైంది పోస్ట్ ఎలక్షన్ 2025 తర్వాత
మన యుక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ని కలిసినప్పుడు ఆయనను అవమానించాడు అనమాట. యూట్యూబ్లో కూడా చాలా ఆ, ఏంటి రోల్ అయినాయి అనమాట. ఏంటి ఆ క్లిప్స్. అలాస్కా సమ్మిట్ అవుట్కమ్ నెక్స్ట్ ఆగస్ట్ 2025లో ఏమైందంటే ఆయన స్టేట్మెంట్ పీస్ మేకర్ మూమెంట్ అనుకున్నాడు, రెడ్ కార్పెట్ వేసిండు పుతిన్కి. అండ్ నో నాటో, యుక్రెయిన్లో అసలు నాటో ఉండకూడదు అట్లా ఇట్లా అని చెప్పిండు. అండ్ అంటే మనకి పుతిన్కి తివాచి పరిచిండు, యుక్రెయిన్ బొక్క బోర్లా పడేసిండు అన్నట్టు చెప్తున్నాను అనమాట. అసలు ఆయన ఏం చేయలే, బట్ ఇంకా వార్ కూడా ఆగల, అయితేనే ఉన్నది అయితేనే ఉన్నది. ఆ, అంటే దీని వల్ల అచీవ్మెంట్స్ ఏంటంటే మేడ్ టాకింగ్ టు రష్యా నార్మల్ అగైన్, అదొకటి, రష్యాతో మళ్ళీ మామూలుగా మాట్లాడుతున్నాం. ఆ, అంటే పీస్ మేకరు, నోబెల్ ప్రైజు, అది ఇది అని చెప్పేసి ఆయనకైనా డబ్బా కొట్టుకుంటున్నాడు. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే అమెరికన్ టైర్డ్ ఆఫ్ ఫర్ ఎవర్ వార్స్ అని చెప్పేసి అది కూడా ఒక రిఫ్లెక్షన్ లాగా ఇచ్చింది అన్నట్టు చెప్పిండు అనమాట. బట్ ఇక్కడ పీస్, ఇమీడియట్ పీస్ రాలే నా, అది ఏది రాలే. అండ్ మళ్ళీ యుక్రెయిన్కి వెపన్స్ అమెరికానే పంపిస్తుంది. ఈవెన్ ఏంటంటే లొల్లి పెట్టించి చేయడం, ఎంజాయ్ చేయడం అన్నమాట యుఎస్. సో ఎంఏజీ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనమాట. ఇది యాంటీ ఇంటర్వెన్షనిస్ట్ పాలసీ అనమాట. అంటే వేరే కంట్రీస్ ఎవరిని మమ్మల్ని గెలుకోకూడదు, విఆర్ సుప్రీము, ఫస్ట్ అమెరికన్స్, సెకండ్ ఇంకా తర్వాత ఎవడైనా అన్నట్టు చేసిండు. బట్ ఇంకా అట్లా జియో పాలిటిక్స్ గురించి ఇచ్చిండు అనమాట ఆర్టికల్లో. సో మొత్తానికైతే అది, మిగతా పేర్లు ఆ ఈవెంట్స్ అవన్నీ ఎగ్జామినేషన్కి పనికిరావు, దేనికి పనికిరావు, బికాజ్ అది ఇంటర్నేషనల్ ఏంటి డిప్లొమాటిక్ డైనామిక్స్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ గివింగ్ వింగ్స్ టు ఇండియా యూత్. ఇక్కడ మనకి డెమోగ్రఫిక్ డివిడెంట్ గురించి, అండ్ నిన్న కూడా మనం చూసినాం కదా. సో యూత్కి ఇది చాలా సువర్ణ అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇంకో ఆర్టికల్లో యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది అనమాట. సో దీంట్లో మనకి ఓవరాల్గా చూస్తే రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సోషల్ సెక్యూరిటీ కవరేజ్ తోటి వచ్చింది. అండ్ 19% ఇండియన్ కూడా ఏదో ఒక సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్ మీద ఉన్నారు. అండ్ 2025 వరకు 64.3% అయింది, 94 క్రోర్ పీపుల్ బెనిఫిషియరీ అయ్యారు. అండ్ వరల్డ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది ఏదంటే మనది చాలా ఫాస్టెస్ట్ ఎక్స్పాన్షన్ అనమాట అని చెప్పింది అనమాట. అండ్ మనకు రోజ్గార్ యోజన, ఎందుకంటే నేను చెప్పిన యూత్ అఫైర్స్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది కాబట్టి ప్రధానమంత్రి వీక్షిత్ భారత్ రోజ్గార్ యోజన, అది మంచి స్టెప్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ని మంచిగా గట్టిగా వాడుకొని మనం మంచి పైసలు సంపాదించడానికి, మంచిగా రిచ్ కావడానికి కంట్రీ అని చెప్పేసి ఓవరాల్ ఉంది. ఇది ప్రతి ఆర్టికల్ మనకు అంత ఇంపార్టెంట్ అవ్వదు. సో ఇది కూడా సమ్మరైజేషన్ ఏముందో చూద్దాం మనం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీ, 10th లార్జెస్ట్ నుంచి 4th లార్జెస్ట్ అయింది. అండ్ 2004 నుంచి 2014 వరకు 2.9 క్రోర్ జాబ్స్, అంటే 3 క్రోర్ జాబ్స్ అప్రాక్సిమేట్లీ క్రియేట్ చేసినాం. అండ్ 2014 నుంచి 2024 అంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ సెకండ్ టర్మ్ ఆఫ్ ద గవర్నమెంట్, అప్పుడు 2004 టు 2014 వరకు కాంగ్రెస్ పరిపాలించింది. అప్పుడు ఓన్లీ మూడు మూడు కోట్ల జాబ్లు వచ్చినాయి. మేము వచ్చిన తర్వాత 17+ కోట్ల జాబ్లు వచ్చినాయి, అంటే 18 క్రోర్స్ వచ్చినాయి. అండ్ ఈపీఎఫ్ఓ డేటా ప్రకారం అంటే మంచి ఇంప్రూవ్ అయింది. సోషల్ సెక్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అయింది. మనం సెకండ్ లార్జెస్ట్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ అంటే ఇన్ ద వరల్డ్ ఇండియా. అండ్ 64.3% కవరేజ్ అయింది. మనం డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే 35 years కింద ఉన్న వాళ్ళు 65% ఆఫ్ ద పీపుల్, అంటే 100 మంది ఉంటే దాంట్లో 65 మంది 30 సంవత్సరాల కన్నా కింద ఉన్న వాళ్ళే. సో మన దగ్గర యువశక్తి అనేది బలంగా ఉన్నది, గట్టిగా ఉన్నది. మనం ఏదైతే అది సాధించగలుగుతాం అని చెప్పేసి బూస్టప్ ఇస్తాం అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ దానికి సంబంధించిన ప్రధానమంత్రి భారత్ రోజ్గార్ యోజన కూడా పెట్టిండు. సో దాంట్లో 1 lakh crore జాబ్స్ అండ్ 3.5 crore పీపుల్ 2 yearsలో టార్గెటింగ్ ఇచ్చిండు అనమాట. అదేంటంటే ఎంప్లాయ్మెంట్ ప్లస్ ఎంటర్ప్రైజ్ కాంపినెన్స్ అంటే ఆంటర్ప్రినర్షిప్, అంటే ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా పైసలు ఇచ్చడం అనమాట. ఆ, దానికో 15,000 2 installments ఫస్ట్ టైం ఎంప్లాయీస్కి ఇచ్చాడు. అండ్ 3,000 పర్ టు రెడ్యూస్ హైరింగ్ రిస్క్స్ అనమాట. దానికి సంబంధించిన కూడా ఇచ్చిండు అనమాట. ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చిండు అనమాట, అంటే పైసలు దేనికంటే కొంచెం బిజినెస్ పెట్టుకోవడానికి, ఏదైనా లాసెస్ వచ్చినా కానీ అట్లా ఇట్లా కొంచెం బూస్టప్ అవ్వడానికి.
అండ్ డీబీటీ మోడ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ పడతాయి. ఈ మిడిల్ మ్యాన్ ఉన్నాడు ఎవడు ఉన్నాడు, డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి మన ఖాతాలో పడతాయి ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్. సో అట్లా మన ఆత్మనిర్భర్ భారత్ బ్రాడర్ విజన్ ఉంది, వీక్షిత్ భారత్ ఉంది. మనం మంచి వర్క్ చేసుకుని ఆపర్చునిటీ చేసుకుంటే మనం గట్టిగా నేషన్ని బిల్డ్ చేయొచ్చు అని చెప్పేసి మంచి మోటివేషన్ తోటి ఉన్నది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎవరైతే మినిస్టర్స్, పవర్లో ఉన్న మినిస్టర్స్ గురించి న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చిందంటే ఇట్ విల్ బి సో పాజిటివ్. అంటే మనకి ఏంటంటే నిజంగా అది యాజ్ ఎ బ్యూరోక్రాట్స్ కూడా వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ఏ ఫార్మల్ వే. అండ్ మంచిగా అంటే గవర్నమెంట్ ఎట్లున్నా కానీ వీ హ్యావ్ టు బి పాజిటివ్ ఇన్ అవర్ టోన్ కాబట్టి ఎగ్జామ్లో. సో ఇలాంటి ఆర్టికల్స్ చదవడం వల్ల వీ విల్ గెట్ నైస్ టోన్ అనమాట. నెక్స్ట్ టేకింగ్ ఏ 32 మినిట్స్. సో ఇంకా మనకి 10 మినిట్స్ ఉంది. సో 10 మినిట్స్లో మిగతా టాపిక్స్ కూడా కవర్ చేద్దాం, బికాజ్ మన ఎడిటోరియల్ అయిపోయింది ఆల్రెడీ. టేకింగ్ అ లీఫ్ అవుట్ ఆఫ్ రాయ్పూర్ బుక్, ఇది పోలీస్ కమిషనరేట్ సిస్టమ్ గురించి. అంటే పోలీస్ కమిషనరేట్ సిస్టమ్ రాయ్పూర్లో అడాప్ట్ చేసుకుంటున్నాను అనమాట, ఛత్తీస్గఢ్లో. దీనివల్ల ఏంటంటే బేసిక్గా విల్ గెట్ నైస్ బెనిఫిట్స్. ఎందుకంటే నార్మల్ కమిషనరేట్ సిస్టమ్ కాకుండా నార్మల్ సిస్టంలో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనేట లా అండ్ ఆర్డర్ గురించి దేని గురించి అయినా కలెక్టరే డెసిషన్ తీసుకుంటాడు. అదే కమిషనరేట్ సిస్టంలో ఏంటంటే 35 lakh కన్నా పీపుల్ కన్నా ఎక్కువ ఉంటే కమిషనరేట్ సిస్టమ్ ఉండాలి యాక్చువల్గా. బట్ ఇప్పుడు ఏంటంటే కమిషనరేట్ సిస్టమ్ ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి పోలీస్ లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, స్టేట్ లా అండ్ ఆర్డర్ చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు అన్నాడు. సో కమిషనరేట్ సిస్టమ్ ఉంటే ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఏదైతే ఏదైనా చేంజెస్ ఉన్నా కానీ ఏదైనా కానీ పోలీస్ స్టేషన్ అది ఇది అంటే పోలీస్ వాళ్ళకి పీపుల్కి మధ్యలో కనెక్టివిటీ అనేది మంచిగా పెంచుకోవడానికి కమిషనరేట్ సిస్టమ్ బాగుంటుంది. సో గ్రీవెన్స్ రిడ్రెసల్ కూడా స్పీడ్ అవుతుంది. అండ్ కంప్లైంట్ రేజింగ్, ఇంకా ఏది అంటే ఒక పోలీస్ వాళ్ళు ఒక కొత్త ఐడియాలజీ తోటి ఏదన్నా వస్తే వాళ్ళు ఈజీగా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట, ఎవరి పర్మిషన్స్ లేకుండా. అంటే పర్మిషన్ ఇన్ సెన్స్ ఎస్పీ కన్నా ర్యాంక్ ఎక్కువనే ఉండాలి. సో దానివల్ల లాభాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చిండు. సో దట్ ఈస్ ఆల్ సమ్మరీ. నెక్స్ట్, అన్యూజువల్ ప్యాటర్న్స్ ఇన్ బీహార్, డిలీటెడ్ ఓటర్ లిస్ట్ డాటా. సో ఇక్కడ ఏంటంటే అన్యూజువల్ ప్యాటర్న్స్ ఇన్ బీహార్లో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, దానికి సంబంధించిన డిలీటెడ్ ఓటర్ లిస్ట్ ఉన్నాయి కదా, అది ఒక ప్యాటర్న్గా అయింది. అంటే హై జెండర్ బయాస్ ఇన్ డిలీషన్స్, ఎక్సెసివ్ డెత్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇంకోటి హై డెత్ ప్రపోర్షన్స్ ఉన్నాయి అని కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని ప్యాటర్న్స్ అనేది ఫైండ్ అవుట్ చేసిర్రు అని చెప్పేసి డేటా పాయింటర్లు ఇచ్చారు. ఇది లాంగ్ టర్మ్లో అంత ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో అంత ఉండదు, ఏదున్నా కానీ. సో మనం స్ట్రక్చరల్ ఇన్స్టెబిలిటీస్, డేటా అక్విజిషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డేటా మేనేజ్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లా రాస్తాం, ఎగ్జామ్లో రాస్తాం కానీ డేటా పాయింటర్లు రాయడం. సో ఇట్లా అవుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఎన్జిఓ ఎడ్యుకేట్ గర్ల్స్ విన్స్ రామన్ మగసెస్ అవార్డ్ అనేది ఒక ఎన్జిఓకి వచ్చిందనమాట. వాళ్ళు చిన్న పాప నుంచి పెద్ద గర్ల్స్ అనేది పెద్దగా అయ్యే వరకు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చే వరకు సహకరించారు అనమాట. అన్స్కూల్డ్, అవుట్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ని క్లాస్ రూమ్కి తెచ్చి వాళ్ళని డెవలప్ చేశారు. దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై దిస్ ఎన్జిఓ. వాళ్ళకి రామన్ మగసెస్ అవార్డు వచ్చిందనమాట. సో నెక్స్ట్, ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫర్ క్విక్ లిక్విడిటీ టు టారిఫ్ హిట్ ఎక్స్పోర్టర్స్. ఎవరైతే మనకి ఇప్పుడు మొన్న ఆపరల్స్ కానీ జ్యువెలరీ కానీ బట్టలు క్లాతింగ్ సంబంధించిన ఎక్స్పోర్టర్స్ ఉంటారో, బికాస్ అమెరికా యూఎస్ అనేది మన మీద టారిఫ్స్ వేసింది. సో టారిఫ్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు చెల్లించాలన్నమాట మన ప్రోడక్ట్ అనేది యూఎస్కి వెళ్ళాలంటే. మళ్ళీ దానివల్ల ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అనేది తగ్గే అవకాశం ఉంది. సో దానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్సెంటివ్స్ ఇస్తుంది అనమాట. సో షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అంటే సిచ్యువేషన్ సెట్ అయ్యేసరికి, సో దాట్ సప్లై చైన్స్ అనేది బ్రేక్ అవ్వకూడదు. ఎందుకంటే మనం పంపిస్తేనే మనకు పైసలు వస్తాయి. మనకు ఒకవేళ ఎక్కువ రూపీస్ పెట్టి పంపించినాం అనుకో మనకి లాభాలు రావు. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయకుండా ఉన్నాం అనుకో పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి. సో ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ వల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్కి, ఎకనామిక్ డైనమిక్స్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో దట్ ఈస్ అ క్రిటికల్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ టాపిక్. నెక్స్ట్, మహమ్మద్ ఇన్కమ్ ట్యాక్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇక కాంగ్రెస్ అనేది మొన్న వేయండి కదా నరేంద్ర మోడీ, ఏ ముఖం పెట్టుకోని వేయండి మోడీ. సో అక్కడ అసలు స్పైన్లెస్ గవర్నమెంట్, మనం మొన్నటిదాకా చైనా మన మీద అది చేస్తే రాజకీయాలు అవి ఇవి చేసింది, అయినా అసలు ఏం మాట్లాడలేము మోడీ అని చెప్పేసి మోడీకి యాంటీగా కాంగ్రెస్ అనేది చెప్పింది అనమాట. అట్లా చైనీస్ అగ్రేషన్ గురించి మాట్లాడలేదు, ఇంపోర్టర్స్ గురించి మాట్లాడలేదు. చైనానేమో డంపింగ్ చేస్తుంది, అంటే ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ మన కంట్రీలో చుట్టూ టాయ్స్ అది ఇది అంతా డంపింగ్ చేస్తుంది, అయినా మనం యాంటీ డంపింగ్ డ్యూటీస్ చేయట్లేదు. అట్లా
ఇట్స్ లైక్ ఏదో ఒకటి చెప్పాలి కదా అని చేస్తుంది. సో దాట్ ఈస్ వాట్. నెక్స్ట్ ఇంకా 2 మినిట్స్లో మనం న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది ఎండ్ చేద్దాం, బికాస్ 40 మినిట్స్ ఇస్ అవర్ మ్యాక్సిమం టైం. సో మోర్ దెన్ 33,000 పీపుల్ రీ ఇంక్లూషన్ ఆఫ్ ఐర్ అంట. నెక్స్ట్ టాపిక్ మనకి మన్ కీ బాత్ చెప్పిండు పిఎం. మన్ కీ బాత్లో ఏంటంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా కావాలి, నేచురల్ డిజాస్టర్స్ని తట్టుకోగలిగే శక్తి మనకు కావాలి అని చెప్పేసి అట్లా ఓవరాల్గా స్పోర్ట్స్ గురించి అండ్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నారు అనమాట. అండ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కండెమ్స్ ర్యాలీ అగెన్స్ట్ ఇమిగ్రేషన్. సో ఇమిగ్రేషన్, యాంటీ ఇమిగ్రేషన్ థింగ్స్ అనేది ఆస్ట్రేలియన్ సిటిజన్స్ చేస్తున్నారు అనమాట. దానికి గవర్నమెంట్ స్పందించి వాళ్ళు చేయటం మనకు లాభం ఉన్నాయి. సో అట్లా అంత కొట్టిపడేసింది అనమాట. అండ్ ఇది క్రేజియస్ట్ ఆర్టికల్ టుడే. నాగాలాండ్ అసెంబ్లీ టు డిస్కస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్ వర్షిప్. అక్కడ నాగాలాండ్లో ఏంటంటే డెవిల్ వర్షిప్ చేస్తున్నారంట. డెవిల్ వర్షిప్ అంటే దాన్ని సైతాన్ వర్షిప్, సతాన్ వర్షిప్ అంటారంట. అంటే ఇది యాంటీ క్రిస్టియన్ థింగ్ అనమాట. అంటే ఏథిస్ట్ ఆర్గనైజేషన్స్ని పెంచడం అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రగ్స్, ఇప్పుడు నార్త్ ఈస్ట్ కాబట్టి డ్రగ్స్ కానీ బైక్ కానీ కొన్ని పైసలు అయినా ఇచ్చి యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే యేసు ప్రభుని నమ్మొద్దు, చేయొద్దు అట్లా ఇట్లా అని చెప్పేసి. సో దానివల్ల, ఎందుకంటే ఇక్కడ నాగాలాండ్లో 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు మనకి క్రిస్టియన్సే ఉన్నారనమాట. సో అట్లా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు దే ఆర్ బోథరింగ్. సో ఇక్కడ సతాన్, ఇది నాకు ప్రొనౌన్సియేషన్ తెలియదు, బట్ సటానిక్ రిలేషన్ వర్షిప్ అంటే ఏంటంటే ఇట్లా, ఇది రీసెంట్గా మనకి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే అసెంబ్లీలో బిల్ చేసి పాస్ చేద్దాం అనుకున్నారు. బట్ అది అన్కాన్స్టిట్యూషనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బికాజ్ మనకి ఆర్టికల్ అనేది అంటే ఎవరైనా ఇండియాలో పుట్టిన వాళ్ళు దే కెన్ ఫాలో ఎనీ రిలీజన్. వాళ్ళు ఫాలో అవ్వచ్చు, ప్రాపర్గా కావచ్చు, ఏదైనా కావచ్చు. వాడు రిలీజన్ కూడా నమ్మకపోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో గెలకడానికి ఉండదు అని చెప్పేసి అది ఉందన్నమాట. సో ఇది సతానిక్ వర్షిప్ గురించి నాగాలాండ్లో ఇష్యూ జరుగుతుంది అనమాట. అది అన్కాన్స్టిట్యూషనల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ అనమాట. సో డివెల్ సతానిక్ వర్షిప్ గురించి ఇచ్చాను అనమాట. సో అది నాగాలాండ్ ఐడెంటిటీనే దెబ్బతీస్తుంది, క్రిస్టియన్నే దెబ్బతీస్తుంది. ఎందుకంటే నాగాలాండ్ అనేది క్రిస్టియన్ యొక్క ల్యాండ్ అని చెప్పేసి, బాప్టిస్ట్ యొక్క ల్యాండ్ అని చెప్పేసి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అక్కడ అంటున్నారు అనమాట. సో ఆ, ఇది కాన్స్టిట్యూషనల్ సెక్యులరిజంతో డైరెక్ట్లీ క్లాష్ అవుతుంది అనమాట. అంతే. సో దాట్స్ ఆల్ అబౌట్ ఇట్. నెక్స్ట్ మనకి క్లౌడ్ బస్ట్ కూడా ఉంది. క్లౌడ్ బస్ట్ గురించి టాపిక్ ఇచ్చాడు. క్లౌడ్ బస్ట్ అంటే ఏంటంటే ఆ, ఇది మినీ క్లౌడ్ బస్ట్. జనరల్ క్లౌడ్ బస్ట్ అంటే 10 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ గంట లోపల పడితే ఒక 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 ఏరియాలో పడితే దాన్ని క్లౌడ్ బస్ట్ అంటారు. మినీ క్లౌడ్ బస్ట్ అంటే 5 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి వెదర్ రిపోర్ట్ చేసే ఐఎండికి అది శాటిలైట్ ఇమేజెస్ కానీ ఇంకా దాని డేటా ఎక్కడి నుంచి అయితే వస్తుందో అది చూస్తే వాళ్ళకి తెలియట్లేదు అనమాట. ఏం తెలియట్లేదు అంటే అది క్లౌడ్ బస్ట్ అవుతుందా లేకపోతే ఇంకేం బస్ట్ అవుతుందో వాళ్ళకి తెలియదు. సో అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా కొండ కోణాలలో ఏంటంటే ఇంకా ప్రాబ్లం, బికాజ్ అది అంత సర్టెనిటీ లేదనమాట. సో దాని గురించి ఇంకా ఇచ్చాడు. సో జోగ్రఫికల్ టర్మ్స్లో మీకు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఏంటి, రీట్రీడింగ్ మాన్సూన్ ఏంటి, మాన్సూన్ ఏంటి, సో దాని గురించి ఆ సిస్టమ్ అర్థమైతే ఎనీ క్వశ్చన్స్ కెన్ ఆన్సర్ ఇన్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్. సో మినీ క్లౌడ్ బస్ట్ అంటే బేసికల్గా అది. సో ఇక్కడ మనకు కంపారిజన్ టేబుల్ ఇచ్చాడు. ఆ, అట్లా 5 సెంటీమీటర్స్ పర్ అవర్ పడితే అది మినీ క్లౌడ్ బస్ట్ అంటారు అనమాట. ఓకే. సో ఇక్కడ ఎన్ఆర్ఐస్, మనకి మెడికల్ టూరిజంకి ఎన్ఆర్ఐస్ ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే ఒక ఆర్టికల్ ఇచ్చిండు. దాని గురించి ఏంటంటే మనకి యూఎస్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా పైసలు అవుతాయి, అదే ఇండియాలో అయితే చీప్ అవుతుంది. ఇండియాలో ఇన్సూరెన్స్ చీప్, ట్రావెలింగ్ అంటే ఇది చీప్. సో ఇంకా మనకి రకరకాలైన ఆయుర్వేద ప్రాక్టీసెస్ ఉన్నాయి. అంటే ఆయుర్వేద, సిద్ధ, అన్నీ ఇంకున్నాయి కదా, ఆయుర్వేద, నిమామి, సిద్ధ, అట్లా. ఒకసారి చూద్దా, నాకు సడన్గా మర్చిపోయినాను. ఆయుష్ మీన్స్ ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటికీ మనకి మెడికల్ టూరిజం యాక్సిస్ అనేది అంటే ఇప్పుడు కొలాబరేషన్స్ పెరిగినాయి అనమాట. సో దాని గురించి కంపారిజన్, అందుకే మనకి డిజిటల్ పుష్ కూడా ఉంది. అండ్ సో అట్లా ఇచ్చాడు. ఇజ్రాయెల్ కిల్స్ హమాస్. నిన్న హమాస్ పిఎంని చంపేసిళ్ళు, ఇలా స్పోక్స్ పర్సన్ కూడా లేపేసారు అనమాట. సో నెక్స్ట్ జింపింగ్ ఉన్నాడు కదా, నేను ముజుని కలుస్తున్నాడు. ముజు ఈజ్ వాడెవడు,
మాల్దీవ్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో మాల్దీవ్స్ ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో మనకి ఒకసారి చైనాకి పోయి వచ్చిన తర్వాత ఏం చేసిండంటే ఇక్కడ మెన్షన్ చేసిండు, ఇండియా అవుట్ అనేది పెట్టిండు అనమాట. అప్పుడు మనం నరేంద్ర మోడీ పోయి లక్షద్వీప్లో కూర్చుంటే ఆ, అప్పుడు ఏమైంది అంటే అందరూ మళ్ళీ ఐలాండ్స్ని ప్రమోట్ చేయడము, టూరిజంని బాయ్కాట్ చేసారు. అప్పుడు మూజు కిందికి వచ్చిండు అనమాట, రోగం కుదిరింది దానికి. సో ఆయన ఇప్పుడు కలవబోతున్నాడు అనమాట, ఎవరిని, జిన్పింగ్. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ ఇచ్చాడు, నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. అట్లా ఇంకొక సైన్స్ టాపిక్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే సీ రైజెస్ ఫాస్టర్ అని మాల్దీవ్స్ ఇది ఒక స్టడీ చేసారు అనమాట. అటోల్స్లో, అటోల్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇక్కడ ఏం తేలిందంటే ఆ, అది సీ రైజ్ పెరుగుతుంది 1985 నుంచి 94 వరకు. సో చాలా ఐలాండ్స్ మునిగిపోయే అవకాశం ఉన్నది. సో అక్కడ స్లాబ్ని తీసుకొని ఎక్స్రే పెట్టుకొని చూసుకొని ఇంకా దానితోటి అంటే స్టడీస్ చేస్తున్నారు అనమాట. సో ఇంకొకటి ఇక్కడ మనకి ఇది ఆపుకొని చూసుకోండి ఏంటంటే ఏపీకే హ్యాక్ అంటే మనకి యాప్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏపీకే ఫార్మాట్ ఉంటుంది. ఏపీకే ఫార్మాట్ అంటే ఒరిజినల్ యాప్ లెక్కనే ఉంటాయి అనమాట. ఇప్పుడు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఒరిజినల్ దానిలాగానే ఉంటుంది, బట్ ఏపీకే. మనకి సినిమా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా లైక్ నెట్ఫ్లిక్స్, నెట్ మిర్రర్ ఏపీకే అట్లా ఇట్లా ఉన్నాయి కదా ఫైల్స్, దాని ఫైల్స్ యొక్క అంటే కోడింగ్ ఊకే చేంజ్ చేస్తారనమాట. దాంట్లో మాల్వేర్ పెట్టుకొని చేస్తారు. ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళ డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ డేటా తోటి సైబర్ ఫ్రాడ్స్ చేస్తున్నారు అనమాట. సో దాని గురించి ఓవరాల్గా మనకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అందించిన నివేదిక, ఐ మీన్ ఓవరాల్గా ఉంది. ఆప్కొని చూసుకోండి అది ఏమైనా ఉంటే. ఓవరాల్గా థింగ్ అయితే ఇది మీకు తెలిసిందే ఇది ఆల్రెడీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇవాళ న్యూస్ పేపర్లో మనం చాలా టాపిక్స్ కవర్ చేసినాం. ఒకసారి పైనుంచి కిందకి రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ చైనా ఇండియా గురించి చూసినాం. తర్వాత గోస్ కమిషన్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి వాటర్. తర్వాత డాష్ క్యాంప్స్, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్, క్రిటిసిజమ్స్, కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత హైడల్ పవర్, తర్వాత మనకి ఇండియాస్ ఎకనామిక్ అండ్ ద నెక్టర్ ఆఫ్ గ్రోత్, తర్వాత యుక్రెయిన్ బ్యాటిల్ అమెరికా అండ్ వాషింగ్టన్, తర్వాత మిగతాది కూడా ఇండియాస్ యూత్ గురించి కూడా రాయ్పూర్ ఇష్యూ గురించి, కమిషనరేట్ గురించి చూసినాం, డేటా పాయింట్స్ చూసినాం. అట్లా కొన్ని టాపిక్స్ అనేది మనం కవర్ చేసుకున్నాం ఇవాళ. సో ఇట్లా ఇంకా ఇష్యూస్ అనేవి ఇట్లా అవుతున్నాయి అనమాట. మీకు రోజు చూస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందో తెలుస్తుంది. అండ్ ఏదైతే పాయింట్స్ నేను కవర్ చేస్తున్నానో న్యూస్ పేపర్లో మెన్షన్ చేసినవే ఉన్నాయి. మిగతాదంతా లైక్ ఇర్రిలివెంట్ ద మనకి చెప్పుకోవడానికి. సో అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.